ఏ నల్లగా ఉంది కొట్టి తీసుకో దాంట్లో అప్పుడే కాదులే పోయి కానీ ఉండే ముగ్గురమేనా ఒకరి చూద్దాం ఒక్క నిమిషం సార్ ప్లీజ్ ఇటు వచ్చేయండి దయచేసి ఎప్పుడు పోతారు డిఎస్పీ సార్ లైవ్లో ఆన్ చేస్తాను లైవ్లో ఆన్ చేస్తాను సార్ నమస్తే సార్ సార్ ఓకే వస్తాను దయచేసి ఏం లేదు సార్ నాకు మన ఏరియాలో అందరికీ ధైర్యం మీరు రాత్రిపోయి మీరు బాగా కష్టపడుతున్నారు మీకు ఆల్రెడీ ఇంతకు మాట్లాడింది మీరు అందరూ విన్నారు. ఇందాక మీ అందరితో ఏం చెప్పాను అదే కంప్లైంట్ అయింది. అండ్ అసలు ఏం జరిగింది ఎలా జరిగిందని అక్కడ ఉన్న వ్యక్తులందరూ కంప్లైంట్. అండ్ సిఐ గారు కూడా ఇది పోలీస్ బృందం మొత్తం అందరూ చాలా సీరియస్గా తీసుకున్నారు దీన్ని. అండ్ జరిగిన తప్పులు ఇది కరెక్ట్ కాదు. అండ్ ఇవంతా నాన్నగారికి తెలియకుండా జరుగుతుంది, ఇది ఆయన దృష్టికి వెళ్ళాలి. అండ్ ఆయన కానీ నాన్నగారికి ఇవన్నీ జరుగుతుందని తెలిస్తే ఆయన ఊరుకోరండి, ఆ నమ్మకం నాకుంది. విద్యా సంస్థల్లో బౌన్సర్లు ప్రక్రియ ఎందుకు మీరు కూడా ప్రాజెక్ట్లో బౌన్సర్లు ఎంకరేజ్ చేశారని వాళ్ళు కూడా అంటున్నారు. బౌన్సర్లు ఎంకరేజ్ ఏంటంటే బౌన్సర్లు పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు జనాల్లోకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా తీసుకెళ్తాం. ఎందుకంటే అది ఒక అలవాటు, జనాల మీద పడతారు, ఇది చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. అండ్ ఆ ప్రాబ్లం క్రియేట్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ నుంచి అందరూ ఈ మధ్య కాలంలో కొంచెం అది మిస్యూజ్ అవుతుందని కాలంగా చాలా డిఫరెంట్ ఇన్సిడెంట్స్ అవుతుందని ఇప్పుడు ప్రొఫెషనల్ గన్మ్యాన్స్ని ప్రొఫెషనల్ గవర్నమెంట్ దగ్గర ఆశ్రయిస్తే వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ రకంగానే ప్రొఫెషనల్ ఇప్పుడు నా దగ్గర కూడా నేనేం బౌన్సర్స్తో తిరగట్లేదు. ఆల్ ఐ హ్యావ్ ఇస్ ప్రొఫెషనల్ పీపులే ఉన్నాను. నేను కూడా అదే కోరుకుంటున్నాను. క్యాంపస్లో కూడా మంచి ఆఫీసర్స్ ఉన్నారు, మునిచంద్ర గారని, చాలామంది ఆర్మీ ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని పెట్టుకోండి, క్వాలిఫైడ్ పీపుల్ని. అంతేగాని ఇప్పుడు నాకు ఇలా చేస్తారని ఇది గత 3 yearsగానే జరుగుతుందండి. ఎవరైతే బౌన్సర్స్ ఉన్నారో, కిరణ్ అయితే ఎవరైనా ఉన్నారో, ఆ 3 years బ్యాక్ ఎవరి బిహేవియర్స్ ఇలా లేదు. అండ్ సడన్గా ఎందువల్ల ఈ 3 yearsగా ఎవరి మేనేజ్మెంట్లోకి వెళ్ళింది, ఎవరి మేనేజ్మెంట్కి వెళ్ళిన తర్వాత ఇదంతా జరుగుతుంది అనేది మీకు తెలుసు. అండ్ ఆ దేవుడి మీద నమ్మకం ఉంది, నా డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంది, అలాగే వ్యవస్థ మీద నమ్మకం ఉంది, ఇప్పుడు మనకు పార్టీ మీద నమ్మకం ఉంది, గవర్నెన్స్ మీద నమ్మకం ఉంది. తప్పకుండా మంచి చేస్తారు, న్యాయం చేస్తారని నమ్ముతున్నాను నేను. న్యాయం పక్కే నిలబడతారని నమ్ముతున్నాను నేను. థ్యాంక్ యూ అండి. అవునండి, హైదరాబాద్లో నా గొడవ అప్పుడు సీసీటీవీ కెమెరాలు ఎలాగ దొంగతనం చేసి నా మీద, నా భార్య మీద, నా కుటుంబం మీద ఎలా నిందలేశారో, అబాండాలు వేశారో మీరందరూ చూశారు. వాళ్ళు చెప్పింది నిజమైతే సీసీటీవీ కెమెరాలన్నీ వచ్చి ఉండేది. కాకపోతే వాళ్ళు చూడలేదు, అంతా దొంగతనం చేశారు. ఈరోజు కూడా ఒక క్రైమ్ చేసి మళ్ళీ సీసీటీవీ దొంగతనం చేసుకొని వెళ్ళారు. అయినా కూడా సీసీటీవీలో దాంట్లో ఉన్న కొంచెం ఫుటేజ్ ఆల్రెడీ వాళ్ళ తరపు నుంచి, ఆ ఓనర్స్ తరపు నుంచి ఆల్రెడీ ప్రెస్కి లీక్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు, అనిల్ గారు ఎక్కడున్నారు, ఏమైపోయారని కూడా మాకు ఎవరికి తెలియట్లేదు.
అండ్ అది కూడా మాకు స్ట్రెస్గా ఉంది, దాన్ని బట్టి చూస్తున్నామండి. థ్యాంక్ యూ. సీసీ ఫుటేజ్ అడిగితే ఏం చెప్పారు సార్? అక్కడ లేదండి, ఏం చెప్తారు మాకు తెలియదు అంటారు.